అనగనగా సురేంద్రపురి అనే అడవిలో ఒక కోతి నివసిస్తుండేది. ఒకరోజు నది ఒడిపై ఉండే చెట్లలో పండ్లు తినేందుకు అక్కడికి వెళ్ళిన కోతికి స్పృహ తప్పిపడి ఉన్న నక్క కనిపించింది. జ్వరంతో ఒళ్ళు తెలియనంత మైకంలో పడి ఉన్న నక్కని చూడగానే కోతికి జాలి వేసి దగ్గరలోని తన ఇంటికి తీసుకెళ్ళింది. తనకు తెలిసిన చెట్ల ఆకుల రసంతో తీసిన మందును నక్కకు తాగిపించింది. కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది. ఏమైంది, ఎందుకు అక్కడ పడిపోయా అని కోతి అడిగింది. అప్పుడు నక్క, నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. కొన్ని రోజులుగా బాగా జ్వరం వస్తోంది. దాహంగా ఉండడంతో నది వద్దకు వచ్చి నీరసంతో పడిపోయాను. నేనుండే ఇల్లు కూడా పాతపడిపోయింది. ఇక నేను ఎక్కడ ఉన్నా ఒకటే అని చెప్పింది. కోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసి, ఎవరూ లేరని బాధపడకు, మనం స్నేహితులుగా ఉన్నాం. ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే, నువ్వు ఇకపై ఆ ఇంట్లో ఉండు అని చెప్పింది. దీంతో ఆ నక్క తన పాత ఇంటికి వెళ్ళి కోతి సాయంతో తన సామాను తెచ్చుకొని ఆ ఇంట్లో జీవించసాగింది. ఒకరోజు నక్క బయటకు వెళ్ళి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటి ముందు కూర్చొని, అయ్యో నా తాళం చెవి పోయిందే, ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా వెళ్ళడం అని దిగులు పడింది. అప్పుడే వచ్చిన కోతి, ఏం జరిగింది, ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కని అడిగింది. కోతి బావ, ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను, అది లేకుండా తలుపు తీయడం అసాధ్యమైన పని, ఇప్పుడు ఎలా అంటూ ఏడవడం మొదలెట్టింది. దానికి కోతి తన ఇంటికి వెళ్ళి తాళం చెవి ఒకటి తెచ్చి ఇచ్చి, మరేం పర్వాలేదు, ఈ తాళం చెవి తీసుకో, ఇకపై ఇది వాడుకో అని చెప్పింది. అది నక్క ఇంటి తాళానికే మరొక తాళం చెవి. కానీ నక్కకు అది తెలియలేదు. ఆ తాళం చెవి కోతి ఇంటిదే అనుకుంది. ఇంకేముంది, వెంటనే జిత్తులు మారినక్క ఒక ఆలోచన చేసింది. కోతి బయటకు వెళ్ళినప్పుడు ఈ తాళం చెవి సహాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకొని ఎంచక్క పారిపోవాలి అనుకుంది. సమయం కోసం వేచి చూడసాగింది. ఒకరోజు కోతి బావ నక్క ఇద్దరూ కలిసి అలా షికారికి బయలుదేరారు. సగం దూరం వెళ్ళగానే నక్క, అబ్బా కోతి బావ, నా కడుపులో నొప్పిగా ఉంది, షికారికి రాలేను, ఇంటికి వెళ్ళి పడుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పి తిరిగి వచ్చేసింది. నక్క సరాసరి కోతి బావ ఇంటికి వెళ్ళి తన దగ్గరుండి తాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది. ఆ తాళం చెవి కోతి ఇంటిది కాదు కాబట్టి అది తాళంలో ఇరుక్కుపోయింది. దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటు ఇటు లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది. అంతే, నక్కకు చాలా భయం వేసింది. కోతి వచ్చిందంటే జరిగిందంతా తెలుసుకొని తనని అసహించుకుంటుంది అనుకుంది. ఈలోగా ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకుంటే కోతి ముందు తలెత్తుకోలేను అనుకొని తన సామానంతటిని కూడా వదిలేసి అక్కడి నుంచి ఉడాయించింది. కథలో నీతి, అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు. జాలిపడి సాయం చేసిన వారికి మోసం చేయాలనుకుంటే వాళ్ళకు తగిన శాస్త్రి జరుగుతుంది.